హలో పార్వతి. నేను పార్వతిని కాదు, దేవుడయ్య మనిషిని. దేవుడయ్య నీ భార్య పిల్లల్ని కిడ్నాప్ చేశాడు. నువ్వు కోర్టులో దేవుడయ్యకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే నీ పిల్లల పీక కొయ్యమని చెప్పాడు దేవుడయ్య. వద్దు, నా పిల్లల్ని ఏమీ చేయొద్దు. నీకు నీ పిల్లల ప్రాణాలు కావాలో లేక ఏం కావాలో నువ్వే తేల్చుకో. విన్నారుగా యువర్ ఆనర్, లాయర్ దివ్య ఎంతగా దిగజారిపోయారో. ఎలా అయినా కేసు గెలవాలని ఒక దొంగ సాక్ష్యాన్ని తీసుకొచ్చి కోర్టుని తప్పుదోవ పట్టించాలనుకున్నారు. దొంగ సాక్షుల్ని తెచ్చి కోర్టు వారి సమయాన్ని వృధా చేసినందుకు లాయర్ దివ్యను మందలించి ఇంతటితో ఈ కేసును కొట్టివేసి నిరపరాధైన నా క్లయింట్కి న్యాయం జరిపించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. లాయర్ దివ్య, ఎందుకు ఇలా చేశారు? సారీ యువర్ ఆనర్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నాకు మరొక అవకాశం ఇప్పించండి. ఎందుకు? ఇంకో దొంగ సాక్ష్యాన్ని సృష్టించటానికా? యువర్ ఆనర్, నేను ఈ కోర్టులో కొన్ని కేసులే వాదించుండొచ్చు, కానీ నేను వాదించిన అన్ని కేసుల్లో న్యాయం వైపే ఉన్నాను. ఆ విషయం మీకు తెలుసు. దయచేసి నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. వచ్చే వాయిదాకి సరైన సాక్ష్యాన్ని నేను తీసుకొస్తాను. మీరిచ్చే గడువు ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెడుతుంది. ప్లీజ్, ఐ బెగ్ యూ. ఓకే లాయర్ దివ్య, ఈ కోర్టులో వాదించిన కేసుల్ని దృష్టిలో పెట్టుకుని తను వాదించిన ప్రతి కేసులోనూ తను న్యాయం వైపు ఉందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కేసులో లాయర్ దివ్యకు చిట్ట చివరి అవకాశం ఇవ్వడానికి ఈ కోర్టు అంగీకరిస్తుంది. ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరచరాదని లాయర్ దివ్యని ఆదేశించడమైనది. థ్యాంక్ యూ యువర్ ఆనర్, థ్యాంక్ యూ సో మచ్. The court is adjourned.
చూడమ్మాయి, నీ మీద నాకు గౌరవం నమ్మకం ఉండేవి. ఇదే కోర్టులో నిన్ను చూసి గర్వపడిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. గొప్ప వ్యక్తిత్వం ఉన్న నువ్వు ఇంతలా దిగజారావంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు. నీతో వాదించి ఓడిపోయినప్పుడు కూడా నేనింతలా బాధపడలేదు. ఎలా అయినా కేసును గెలవాలన్న పంతంతో పెడతో తొక్కావు. నీలాంటి మంచి లాయర్లో కూడా పొల్యూట్ అయితే న్యాయం చచ్చిపోతుంది. ఇదొక సీనియర్ లాయర్గా మాత్రమే కాదు, నీ శ్రేయస్సు కోరే మావయ్యగా కూడా చెప్తున్నాను. తను తప్పు చేయట్లేదు నాన్న. తప్పు చేయకూడదనే చెప్తున్నాను హర్ష. నేను ఏ తప్పు చేయను మావయ్య. మీ నమ్మకాన్ని, గీత జీవితాన్ని నిలబెట్టడానికి ఇంకొక వాయిదా అడిగాను. మిమ్మల్ని మళ్ళీ గర్వంతో తల ఎత్తుకునేలా చేస్తాను. కోర్టులో అబద్ధం ఎందుకు చెప్పారు పంతులు గారు? నన్ను క్షమించండి బాబు. నిజం చెప్తే నా భార్య బిడ్డలను చంపుతానని దేవుడయ్య మా ఇంటికి రౌడీలను పంపించి బెదిరించాడు. అందుకే మనసాక్షిని చంపుకొని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. క్షమించు లాయరమ్మా, క్షమించమ్మా గీత. అర్థమైంది పంతులు గారు. మీ స్థానంలో ఎవరున్నా మీరు చేసిందే చేస్తారు. కాకపోతే నాకొక సహాయం చేయండి. నా భార్య పిల్లల ప్రాణాలకు ముప్పు రానంత వరకు నేను ఏ పనైనా చేస్తానమ్మా. ఏం లాయరమ్మా, ఎప్పటికైనా నేనేంటో నా పవర్ ఏంటో అర్థమైందా? ఇంకో వాయిదా కాదు, 100 వాయిదాలు తీసుకున్నా నువ్వు మా మీద గెలవలేవు. నాతో కాలు దువ్వి కాలరెగరేసిన వాళ్ళు ఎవ్వరూ బతికి బట్టకట్టలేదు. ఎప్పటికైనా ఈ కేసు వదిలేస్తే నువ్వు మీ ఆయన బతుకుతారు, లేదంటే చచ్చిపోతారు. తనని టచ్ చేసి చూడు, ఎవరు చేస్తారో తెలుస్తుంది. టచ్ అయ్యి. ఆల్రెడీ టచ్ చేసి చావు దగ్గరికి తీసుకెళ్లి వదిలేశాను కదా బాబు. అంతా నా చేతుల్లోనే ఉంది. చావు పుట్టుకలు, గెలుపు ఓటములు ఒకరి చేతుల్లో ఉండవు దేవుడయ్య గారు. అది ఆ పైవాడు నిర్ణయిస్తాడు. ఆ పైవాడంటే దేవుడు. ఈ దేవుడయ్యే ఆ దేవుడు, వేరే దేవుడు లేడు. ఇప్పుడు నీ కళ్ళు మోసుకుపోయాయి. ఏదో ఒక రోజు కళ్ళు తెరుస్తావు. ఆ రోజు నీకు అసలు దేవుడు కనిపిస్తాడు. ఇప్పుడేంటి, వచ్చే వాయిదాలో గెలుద్దామనే? తప్పకుండా గెలుస్తాం. ఈ గీతని మీ ఇంటి కోడల్ని చేస్తాం. పగటి కలలు కంటున్నారు నాన్న.
వాటిని పీడకలలు చేస్తే పోయే. ఏంటి పంతులు, మా వాళ్ళు ఫోన్ చేశారు, నీ పెళ్ళాం పిల్లలు క్షేమంగానే ఉన్నారంట. నువ్వు కోర్టులో నోరు తెరిచి నిజాలు చెప్పనంతకాలం వాళ్ళు క్షేమంగానే ఉంటారంట. పొరపాటున నువ్వు నిజం చెప్పావనుకో, వాళ్ళు వైకుంఠ యాత్ర చేస్తారంట. అర్థమైందా? అర్థమైందండి. ఇక ఇంటికెళ్ళి మీ గుళ్ళో దేవుడికి అర్చన అభిషేకం చేసుకో, మేం కూడా బయలుదేరతాం. ఉంటాను లాయరమ్మా, వెళ్ళొస్తాం హర్షబాబు. మీరు జాగ్రత్తగా వెళ్ళండి, అసలే రోజులు బాగోలేవు. తాగి బళ్ళు నడుపుతున్నారు తాగుబోతే ఎదవలో. మరి యాక్సిడెంట్లు జరగమంటే జరగవా ఏంటమ్మా? మీరు వెంటనే ఈ ప్లేస్ ని ఖాళీ చేయాలి. ఏమైంది బంగారం? ఏం లేదురా హర్ష, వరలక్ష్మి వ్రతమని ఇల్లంతా శుభ్రం చేస్తున్నారు. అందుకని ఆరు బయట బాగా గాలేస్తుందని మేమే బయట కూర్చున్నాం. ఇంట్లో శుభ్రం చేస్తుంటే మన సామాన్లు బయట ఎందుకు పెట్టారు అత్తయ్య? శుభ్రం చేయడానికి అడ్డుగా ఉన్నాయని నేనే బయట పెట్టానమ్మా. ఇంట్లో అన్ని సామాన్లుంటే మన సామాన్లు మాత్రం అడ్డొచ్చాయమ్మా? అలా అని కాదు అత్తయ్య, మీరేదో దాస్తున్నారు. నిజం చెప్పండి. నేనెందుకు దాస్తానమ్మా, ఇదే నిజం. మంగా ఇలారా. నువ్వు చెప్పు బంగారం, నానమ్మ నువ్వు బయటెందుకున్నారు? నానమ్మ చెప్తోంది నిజమేనా మంగా? నువ్వు నాకెప్పుడు అబద్ధం చెప్పవు. ఏం జరిగిందో చెప్పు. ఏం జరగలేదురా హర్ష. సారీ నానమ్మ, నేను మమ్మీకి డాడీకి అబద్ధం చెప్పలేను. డాడీ, అసలు ఏం జరిగిందంటే
వ్రతం చేయాలంటే ఇల్లంతా శుభ్రం చేయాలి కదా అత్తయ్య. వీళ్ళు ఖాళీ చెయ్యరు గాని వీళ్ళ సామాన్లు తీసి బయట పడేయండి. అమ్మ కుమారి, ఆగమ్మా. కుమారి, అమ్మ కుమారి, ఆగమ్మా, నా మాట విను. అయ్యో, ఇక నుంచి మీ స్థానం ఇక్కడే. మంగా, ఈ విషయం ఎవరితో చెప్పకమ్మా. అన్నం తింటావా? హర్ష, వీళ్ళు అసలు మనుషులే కాదు. వీళ్ళని ఇలా ఒరే హర్ష, ఆగరా. ఎందుకు ఆగాలమ్మా? ఎందుకు ఆగాలి? నిన్నగాక మొన్నొచ్చిన ఆ పిల్ల, చిన్న పిల్ల, పెద్ద మనిషి అనే కనికరం కూడా లేకుండా బయట గంటనెందుకు ఆగాలా? పోనీలే పాపం అని పెళ్లి చేసి ఇంటికి తెచ్చి నెత్తి మీద పెట్టుకున్న నిన్ను బయట గంటనెందుకు ఆగాలా? ఎందుకు ఆగాలమ్మా? నేను పెళ్లికి ముందు నుంచి చెప్తూనే ఉన్నాను వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అని. లేదు, సుదీప్ గడికి అమ్మాయి అంటే ఇష్టం, అది లేకపోతే వాడు పిచ్చోడైపోతాడు అని మమ్మల్ని పిచ్చోళ్ళని చేసి మా చేతులకు సంఖ్యలేసి మమ్మల్ని కట్టిపడేశావు. చూడమ్మా, వాళ్ళ మీద ప్రేమ నువ్వు చూపిస్తే నీకేం మిగిలింది? గదిలోంచి హాల్లోంచి బయటికి గంటేశారు. ఆ వాచ్మెన్ కుక్కల్ని ఇలాగే వదిలేస్తే మన లిక్కర్ నుంచి కూడా బయటికి గంటేస్తారు. అసలు వాళ్ళని. హర్ష, అమ్మా, వాడి కోసం ఆగిపోమని మమ్మల్ని ఆపావు. నా తల్లి, నా భార్య, నా కూతురు జోలికొస్తే అసలు నేనెందుకు ఆగుతాను? నిన్ను బయట గంట నా వాచ్మెన్ కుక్కని. ఆగండి, దివ్య గారు నన్ను ఆపకండి. ఎప్పుడైనా మనం తొందర పడకపోతే రేపు మనం ఇక్కడ కూడా ఉండనివ్వరు. ఆగండి, ఆగండి. మీరు దివ్య గారు నన్ను వదలండి ప్లీజ్. ఆగండి, దివ్య గారు ఆగండి. నన్ను వదలండి, వదలండి దివ్య గారు. హర్ష గారు ఆగండి, ఆగండి. ఇప్పుడు వాళ్ళతో గొడవ పడి అత్తయ్యకిచ్చిన మాటను వెనక్కి తీసుకుంటారా? వాళ్ళిద్దరిని వెడగొడతారా? చెప్పండి. హర్ష గారు, వాళ్ళు ఇదంతా కావాలని ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. కుక్క కాటికి చెప్పు దెబ్బలా వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలి తప్ప ఇలా గొడవ చేయకూడదండి. వాళ్ళు మాటలతో చెప్తే వినే రకాలు కాదండి. మనం వాళ్ళని వీధిలో గెంటేస్తేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది. వద్దురా హర్ష, అలా చేస్తే మనకి చెడ్డ పేరు వస్తుంది. అందరూ మనల్ని తప్పు పడతారు. వాళ్ళు చేసిన తప్పుల్ని అందరికీ చెప్దామమ్మా. అప్పుడు మనింటి పరువే కదండి పోతుంది. అది మావయ్య గారికి ఇష్టం ఉండదు. ఏమండి,
ఆ పరువు గురించి ఆలోచించే కదండి ఈ పెళ్లి ఆపొద్దని మా అమ్మ అడ్డుపడింది. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. మనం ఇంట్లో లేని టైం చూసి వీళ్ళని దిక్కులేని వాళ్ళని చేశారు.